రాష్ట్రంలో మహాశివరాత్రికి శివాలయాలు ముస్తాబయ్యాయి. ప్రత్యేక అలంకరణలు, విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేస్తున్నారు. రేపటి జాగరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో దక్షిణ కాశీగా పేరున్న శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ మహాశివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర స్వామి గుడితో పాటు బోధన్లోని ఏకచక్రేశ్వర ఆలయం, బిచ్కుంద మండలంలోని కాశీ విశ్వనాథ ఆలయంలో రేపు జాగరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు భక్తులు. కుమ్రం భీం జిల్లా కాగజ్నగర్ మండలం ఈస్గాం శివమల్లన్న ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వైభవంగా వేడుకలు జరగనున్నాయి. ఇక్కడి గుడిలో శివలింగంతో పాటు గణపతి, పార్వతీదేవి, విష్ణుమూర్తి, సూర్యాది దేవతలు కొలువుదీరి ఉంటారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్సవాల్లో 3వ రోజు ఇస్గాంలోని కాందిసీకులు ప్రత్యేకంగా దర్శించుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మ మల్లన్న ఆలయంలో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది పురాతన ఆలయం. ఇక్కడ 2 నంది విగ్రహాలుంటాయి. ఒకటి గర్భగుడిలో ఉంటే మరొకటి బయట ఉంటుంది. బయటి నందిపై పడిన సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగంపై ప్రతిబింబిస్తాయంటున్నారు భక్తులు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయానికి మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీని యొక్క చరిత్ర కాశీలో కూడా ఉన్నది. ఆ కాశీలో ఉన్నటువంటి సిరిచెల్మ మల్లన్న దేవన స్వామి ఈడ 700 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడి కాలంలో నిర్మించబడ్డది. దీనికి చాలామంది ప్రసిద్ధి చెందినటువంటి కవులు, మళ్ళీ రచయితలు, చాలా మందిరాల శిలాఫలకాలను నిర్మించబడ్డది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కదిలే పాపహరేశ్వర ఆలయంలోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరశురాముడు ఇక్కడ 32వ శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఉన్న 7 గుండాల్లో భక్తులు స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 5 వరకు జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. సోమవారం అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. 1000 స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయం, కోటిలింగాలు, రామప్ప, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర ఆలయంతో పాటు ఐలోని మల్లన్న ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. 1000 స్తంభాల గుడిలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్సవాలను ప్రారంభించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో రేపు రాత్రి జాగారం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రానున్న కాలంలో 1000 స్తంభాల దేవాలయ వైభవాన్ని ఇంకా మరింత ప్రతిష్ఠించేలా ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే కొంత గుర్తింపు పొందింది. ఇంకా దీనికి పూర్తి స్థాయి గుర్తింపు వచ్చేలా కూడా అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చే భక్తులు దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు ఈ వచ్చే రేపటి నుంచి 7వ తారీఖు వరకు వస్తూ ఉంటారు. కాబట్టి 24 గంట మనకు జిల్లా పోలీస్ శాఖ తరఫున, అదేవిధంగా అన్ని శాఖల తరఫున ఇక్కడ అందరికీ భక్తుల కోసం ఇది భద్రత కానీ సౌకర్యాలు కానీ ఇది కల్పిస్తాం. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో నాగలింగ పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. ఏడాదిలో కేవలం శివరాత్రికి మాత్రమే పూసే ఈ పూలతో శివుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.